ఊరికనే పెట్టారనుకుంటా, కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు అని. వారం గ్యాప్ లో ఒక కామెడీ ఫిలిం, ఒక థ్రిల్లర్ ఫిలిం, ప్యూర్ థ్రిల్లర్ ఫిలిం వితౌట్ ఎనీ 1 minute ఆఫ్ వేస్ట్. సో ఇప్పుడే శ్రీ విష్ణు అన్నది మృత్యుంజయ్ ఫిలిం చూసి వచ్చాను. ఇట్ వాస్ టూ బ్రిలియంట్ రైటింగ్, టూ బ్రిలియంట్ డైరెక్షన్. ఆ టైటిల్ కి ఇంటర్వెల్ లో ఒక జస్టిఫికేషన్ ఇస్తే, క్లైమాక్స్ లో ఒక పే ఆఫ్ సెటప్ ఇచ్చారు. ఆ మూవీ టైటిల్ తగ్గట్టు, ఆ క్లైమాక్స్ తగ్గట్టు ఒక సెటప్ చేస్తారు. హీరోకి ఎంతైతే స్ట్రెంగ్త్ ఉందో విలన్ కూడా ఆల్మోస్ట్ అదే స్ట్రెంగ్త్. ఆల్మోస్ట్ కూడా కాదు, హీరో ఎలా అయితే ఆలోచిస్తున్నాడో విలన్ కూడా అలానే. లైక్ ద వే ఆఫ్ ఐడియాలజీస్ ఉంటాయి కదా. మనం జులై సినిమాలో అల్లు అర్జున్ది, సోను సూద్ది ఒకటి ఉంటుంది, క్యాట్ అండ్ మౌస్ లాగా. హీరో ఎలా అయితే, ప్రోటాగనిస్ట్ ఎలా అయితే ఆలోచిస్తున్నాడో యాంటాగనిస్ట్ కూడా అలానే ఆలోచిస్తాడు. కాకపోతే 1 step బ్యాక్. ఎవరు 1 step బ్యాక్ అనేది ఒక స్క్రీన్ ప్లే రన్ ఆఫ్ లోనే తెలుస్తుంది. సేమ్ మృత్యుంజయలో కూడా హీరో ఎలా అయితే తెలుగుగా ఆలోచిస్తాడో విలన్ కూడా అలానే తెలుగుగా ఆలోచిస్తాడు. కానీ స్క్రీన్ ప్లేకి తగ్గట్టు ఎవరు ముందున్నారు అనేది ముఖ్యం మనకి. ఓకే, మనకి విలన్ ఎవరో తెలిసిపోద్ది, అలా అని విలన్ కూడా కుక్ చేస్తారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అని తర్వాత చూపిస్తారు. కానీ ఆ విలన్ ఎలా పట్టుకుంటాడు, అసలు అన్ని క్లూజ్ అయిపోయినాయి మనం రీకాల్ చేసుకుంటా ఉంటే ఇక్కడ దొరకలేదు, అక్కడ దొరకలేదు, ఇంకెలా పట్టుకుంటాడు విలన్ అన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ బయటకు వస్తా ఉంటుంది. అంటే ఇంకా ప్రోటాగనిస్ట్ ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడనే అర్థమైపోద్ది. ప్రతి సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కి ఒక పే ఆఫ్ ఉంటుంది. చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా పే ఆఫ్ ఇచ్చేస్తారు ఈ మూవీలో. అంత పీక్ రైటింగ్ ఉంటుంది. ఎప్పుడు మనము మలయాళం థ్రిల్లర్ స్పీక్ అంటాం కదా, నాకు ఒక లిటరల్లీ ఇప్పుడు మలయాళం వాళ్ళు తోపు థ్రిల్లర్స్ అనుకుంటాం కదా. నౌ మృత్యుంజయ చూస్తే ఖచ్చితంగా మలయాళం వాళ్ళు కూడా మనల్ని అప్రిషియేట్ చేయాలి. బికాస్ అంత పీక్ రైటింగ్, అంత పీక్ స్టాండర్డ్ ఉంది మృత్యుంజయ మూవీకి. అసలు నాకేదో ప్రతి మినిట్ అని కాదు కానీ 1 hour 57 minutes సినిమా. 1 hour 57 minutes. నిన్ను ఒక్క నిమిషం దగ్గరైనా బోర్ కొట్టింది అంటే నీకు సినిమా నచ్చదు. వై ఐఎమ్ సేయింగ్ బికాస్ ఒక్క నిమిషం కూడా నీకు బోర్ కొట్టదు అసలు సినిమా. ఆ 1 hour 57 minutes డైరెక్టర్ చాలా పుష్ చేశాడు, చాలా హుక్ చేశాడు ఆడియన్స్ ని. అస్సలు బోర్ పొట్టనివ్వకుండా చేయడానికి చాలా కష్టపడ్డాడు. రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ద ఆర్ట్ ఆఫ్ ఎమోషన్స్. ఇప్పుడు ఒక ఎమోషన్ పండాలి, ఒక ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి అంటే పెద్ద డ్రామా అక్కర్లేదు. ఆ కోర్ ఎమోషన్, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ పెద్ద డ్రామా అక్కర్లేదు. చిన్న 2 minutes సీన్ కనెక్ట్ అవ్వడానికి. లైక్ లిటిల్ హార్ట్స్ లో ఆ లాస్ట్ మెట్రో ఎపిసోడ్ అయితే చూసి మనకి ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే ఒక థ్రిల్లర్. ఇప్పుడు హెవీ డ్రామా అక్కర్లేదు, నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకోవడానికి, నీ ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అవ్వడానికి ఒక్క మూమెంట్ చాలు. ఆ ఒక్క మూమెంట్ కనెక్ట్ అయ్యేలా రాసుకొని ఆ విధంగా చూపిస్తే చాలు. డైరెక్టర్ చాలా బ్రిలియంట్ గా రాసుకున్నారు అన్ని. అండ్ కాలభైరవ మ్యూజిక్ కూడా బాగుంది, థీమ్ సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి వినడానికి. మ్యూజికల్ స్కోర్ చాలా బాగుంది, ప్రతి క్యారెక్టర్ కి ఒక పే ఆఫ్ ఉంటుంది. అండ్ ఇంకెవరన్నా టెక్నికల్ గా చాలా బాగుంది, ఎడిటింగ్ బాగుంది, లాస్ట్ ఫైట్ బాగుంది. అంటే ఫైట్ అని కాదు, చెప్పారు కదా యాజ్ పర్ టైటిల్. మృత్యుంజయ టైటిల్ కి పే ఆఫ్ ఇస్తారు. ఇంటర్వెల్ లో జస్టిఫికేషన్ ఇస్తే క్లైమాక్స్ లో పే ఆఫ్ ఉంటుంది ఆ టైటిల్ కి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇంకా శ్రీ విష్ణు చాలా బాగా చేశాడు. అసలు నాకు శ్రీ విష్ణు కనిపించలే, లిటరల్లీ నాకు కనిపించలేదు. ఎందుకంటే మనం ప్రతి సినిమాలో శ్రీ విష్ణు మంచి కామెడీ అలా చూస్తాం, కానీ ఇది చాలా సీరియస్ రోల్. నాకు ఆ జై అనే క్యారెక్టర్ కనిపించింది తప్ప నాకు శ్రీ విష్ణు ఎక్కడా కనిపించలేదు. చాలా బ్రిలియంట్ గా చేశారు. ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. ఏం బోర్ కొట్టదు. 1:50 పట్టుకొని కూర్చుంటారు. అడర్లైన్ రష్ అంటారు కదా, అడర్లైన్ రష్ ఏం కాదు, పట్టుకొని అలా కూర్చుంటారు. తర్వాత ఏమవుద్దా అని ఆలోచిస్తూ కూర్చుంటారు.